మాజీ సర్పంచ్ శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ధీటుగా సమాధానం చెప్పిన కాంగ్రెస్ నాయకులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతిదానికి సుధీరెడ్డి గారి పైన బురద చల్లడం, అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తగదని ఘాటుగా హెచ్చరించారు. మొన్నటి వరకు ఎక్కడ తిరిగారు ప్రజలందరికీ తెలుసని, మీలో మీకే లావాదేవీల విషయంలో ఫిర్యాదులు చేసుకుని సుధీరెడ్డి పేరు బయట పెట్టడం మంచిది కాదని అన్నారు. పలువురు మాట్లాడుతూ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంతకైనా రెడీ అని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నత్తి కృష్ణ, విజయ్ కుమార్, ప్రభాకర్, బద్దం కుమార్, బాలరాజ్, మాజీ ఉప సర్పంచ్ అబేదా బేగం, మల్లేష్, యాదగిరి, శశికళ, చంద్రశేఖర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతాప్ సింగారం గ్రామం పార్టీ కార్యాలయం వద్ద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీటు నిన్న మాజీ సర్పంచ్ శివకుమార్ గారు మాట్లాడిన దాని మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, టీఆర్ఎస్ ఉండే. అందరూ కాంగ్రెస్ పార్టీలో కొద్దిమందే ఉండేటోళ్ళం, టీఆర్ఎస్లో చాలామంది ఉండే. వండుకుంటూ కూడా మీరు ఇళ్ళ విషయానికి వస్తే ఇల్లు కట్టిర్రు, గురగొట్టుకుర్రు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుంటా కట్టుకుంటూ వచ్చారు. ఈ మధ్యన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినాక కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. కొంతమంది సార్ మాకు చెప్పకుండా పోయిండు, చేయకుండా పోయిండు అని చెప్పి ఎవరి అభిమానం అలాది. పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్ళు టీఆర్ఎస్లు ఉంటారు. ఎవరు పార్టీలు ఆలయ్యి ఎలక్షన్స్ జరిగినాయి, ఎవరో ఒకరు గెలిచారు అధికారంలోకి. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, టీఆర్ఎస్ ఓటమి పాలు జరగడం జరిగింది. అయితే మన గ్రామంలో గత ఓ నెల కింద మన అసైన్మెంట్ ల్యాండ్లో ఒక 3 ఇండ్లు గూలగొట్టడం జరిగింది. ఆ ఇండ్లు ఎవరు గూలగొట్టారు, ఎట్లా గూలగొట్టారు అది తెలుసుకోరు. మీరు తెలుసుకొని మాట్లాడురు. నిజంగా వాళ్ళ ఇల్లు గూలగొట్టడం తప్పే, అది ఎవరు చేస్తున్నారు అది క్లూ తెలుసుకొని మాట్లాడరు. ఎంతసేపు పెద్ద మనిషి మీద ఈ సారే చేపిస్తుండివి, సారే చేస్తుండు, ఆయనకి ఏమవసరం చెప్పు సార్కు. మళ్ళీ నిన్నాక మొన్న జేసీపీ వచ్చింది, ఆ జేసీపీ వచ్చి గూలగొట్టడానికి వచ్చింది, ఇది కూడా పెద్ద మనిషి చేయించిండు అని ప్రతిసారి పెద్ద మనిషి మీద నిందెందుకు వేస్తారు? మీరు ఏదైనా ఉంటే తెలుసుకోరు, నిజం తెలుసుకోరు. ఎవరు చేస్తారు, ఎవరు ఈ కాంప్లైంట్లు ఇస్తారు, వాడిని నిజంగా గుంజుకొచ్చి వాని మీద కఠిన చర్య తీసుకోరు. అంతేగాని ఎంతసేపు మా పెద్ద మనిషి సుధీర్ రెడ్డిని మీరు ఇట్లా బదలాం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఇట్లా పెద్ద మనిషిని ఇట్లా మీరు ఇంకొకసారి ఇట్లా అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇంకొకటి, ఈ మధ్యన నేను ప్రత్యేకంగా సర్పంచ్ శివకు నేను చెప్తున్నా, మీ యొక్క అండదండ చూసుకొని మాత్రం మీ టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రము అసలు కంట్రోల్లో లేరు. మరి ఈ యొక్క మందుకు, ఈ యొక్క బిర్యానీలకు, ఈ డబ్బులకే మీరు ఇట్లే చేసుకుంటూ పోతుంటే మాత్రం ఈ ఊర్లో మంచి స్వచ్ఛశ్యామలంగా ఉన్న ఒక ప్రతాప సింగారంలో మీరు లేని పంచాయతీలు పెడుతున్నారు. ఇదే విధంగా కూడా మన సింగారం ఒక గౌరెల్లి బాసారెల్లిగా చేస్తున్నారు మన సింగారాన్ని. మీరు ఇంకోసారి చెప్తున్నారు సర్పంచ్ సార్, మీరు ఎన్నో పెడుతున్నారు కామెంట్లు, మీరు ఎన్నో చేసినా కానీ పోనీ అంత మన పిల్లలే కానీ మేము సర్దిద్దుకుంటూ పోతున్నాం. అయినా కానీ మీరు రోజు కింద రెచ్చగొడుతున్నారు. ఇంకా అది ఆయన ఎవరు, మోర దర్శన్, ఆయన ఏంది మాట్లాడేది? గుద్దల దమ్ముంటే గెలుగురి, ఇదే నా మీది అని ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు ఆయన. మేము రెస్పాన్స్ కావాలంటే ఆయన ఇంటి పోయి కొట్టొస్తాం మేము. ఎందుకంటే పోనీగా అంతా మన పిల్లలు ఎందుకు పోనీ అని ఊకునా కొద్దిగా చాలా ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి, మరిపల్లిగూడెము ఆయన రాజ్ కుమార్ అంట, ఆయన అంటే ఎన్నెన్నో మెసేజ్లు పెడతాడు. మేము తలుచుకుంటే మరి ఆయన ఏడుంటాడో మరి ఒకసారి రాజ్ కుమార్ జర ఆలోచించుకొని మాట్లాడాలి. రాజ్ కుమార్ ఏమనుకుంటున్నాడు ఆయన? ఇట్లనే మీరు ఇదే విధంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేము ఏకదాటిగా మేము మీ మీద తగిన చట్ట చర్యలు తీసుకొని కూడా మీ కేసులు మీ మీద ఎవరైతే మామూలను ఉచ్చిలు చేసి మాట్లాడతారో, మామూలను కాంగ్రెస్ పార్టీ గురించి అడ్డగోలుగా ఎవరెవరైతే తిడతారో వాళ్ళ మీద మేము కేసులు నమోదు చేసి చట్టపరంగా మీ మీద చర్య తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడు. ఎంతసేపు ఆయన 5 ఎకరాల పట్టు ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది, మా ఎట్లా కావు అని అంటే మీరు చట్టపరంగా పోయి మీరు డోర్ నంబర్లు తీసుకుంటారా, మీరు మండల ఆఫీస్కి పోతారా, ఏడికి పోతారో పోయి చట్టపరంగా కట్టుకోరు. ఎవరు వద్దన్నారు దీన్ని. మరి ఇంకొక మాట, మరి మీరు ఇప్పుడు ఒక వ్యక్తికి మీరు అంత మద్దతు ఇస్తున్నారంటే మీరు కూడా 10వ తీసుకోవచ్చు.
తీసుకునే చేస్తున్నారు మీరు కూడా. అయితే మీ దాంట్లో మీకేమనుకున్నా డబ్బులు ముట్టలేదేమో, ముట్టకపోతే మరి మరి మీ దాంట్లో మీరే కూడా కాంప్లైంట్ ఇస్తురేమో, అది మీ దాంట్లో మీద కూడా తెలుసుకోరు ఒకసారి. ఎందుకు అనవసరంగా పెద్ద మనిషిని ఎందుకు ఇట్లా అవమానం చేస్తారు, అవమానపరుస్తారు? ఇటువంటి మాటలు ఇంకొకసారి మానుకొని నేను ప్రత్యేకంగా చెప్తున్నా, మీ యొక్క కార్యకర్తలకు ఇంకొకసారి ఇట్లా మీరు ఇట్లనే మాట్లాడితే మాత్రం మేము మాత్రం ఊకోము. మేము దేనికైనా తయారే. ఈడికి వస్తారా అని ఒకడు మాట్లాడతాడు, అంబేద్కర్ చౌరస్తా కాడికి వస్తావా అని మాట్లాడతారు. మేము వచ్చిరా అనుకో, మీరు ఏడుంటారు మరి, మేము కాంగ్రెస్ వాళ్ళు అంతా వస్తాము, మీరు ఏడుంటారు మరి. మీరు తిప్పి కొడితే 25 మంది 30 మంది ఎవరు మరి మేము కూడా వెళ్తాం, ఒక 50 మంది కొట్టుకుందామా మరి ఒకసారి? కొట్టుకుంటే ఏడిపోతుంది పరిస్థితి. ఒకసారి దృష్టిలో పెట్టుకోరు, ఇట్లాంటి గొడవలు మన సింగారంలో ఎప్పుడు కాలేదు. ఇటువంటి పరిస్థితి ఇంకోసారి దేకూరి అందరం మంచిగా ఉందాం, కలిసిపోరి. ఇంకా మీకు ఏదైనా అవకాశం ఉంటే సార్ దగ్గర రండి, వచ్చి పనులు చేపించుకోలేదా? ఎవడయ్యా సార్ దగ్గర పని చేయని వాళ్ళు? ఇప్పుడు నేను అవసరం సార్ దగ్గర ఇంత ఏకాన సాయం తీసుకోలేదు సార్ దగ్గర. నేను అందరు సార్ దగ్గర ఉన్న వాళ్ళు మీరంతా, టీఆర్ఎస్ వాళ్ళంతా. ఇవాళ ఏదో నాకు సార్ చెప్పలేదు, మాకు చెప్పకుండా పోయిండు అని ఆయన మీద కక్ష కట్టకూరి. మీరు మంచితనంగా ఉండరు. ఏదైనా ఉంటే సారు దృష్టికి తీసుకురారి, ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా తీసుకుపోతాడు. దృష్టికి తీసుకుపోయి మీకు ఏమైనా ఉంటే కూడా సార్ మీకు సాయం చేస్తాడు. అంతేగాని అనవసరంగా ఇంకోసారి మాత్రం మా పార్టీని గురించి కానీ, మా పార్టీ కార్యకర్తల గురించి కానీ, సుధీర్ రెడ్డి సార్ గురించి కానీ ఎవ్వరు నేనేమన్నా కానీ మేము మాత్రం ఊకునేది లేదు. ఇప్పటి నుంచి మాత్రం కఠిన చర్యలు మీ మీద మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు ఏడికైతే ఆడికాయ మేము ఏడికినాం. మీరు కేటీఆర్ దగ్గర పోతారా, మల్లారెడ్డి దగ్గర పోతారా? మేము అధికారంలో లేనప్పుడే మేము భయపడలే. ఇవాళ అధికారంలోకి వచ్చినాం. అధికారులు వచ్చి కూడా మేము ఇచ్చలు కూడా మాట్లాడతలేము. ఇవాళ కేసీఆర్ వచ్చి గెలిచినట్టే మాత్రం సింగారంలో మీరు హంగామా చేసి మీరు ఆట ఆడుకుంటారు సింగారంలో. కానీ ఈ దేవుని అదృష్టాన రేవంత్ రెడ్డి రావడం ఇంకా మాకు మంచిది అయింది. ఇప్పటి నుంచి అన్నా మీ ఆటలు తగ్గించుకొని మీరు పిచ్చి మీ పని మీరు చేసుకొని మా పనులు మేము చేసుకుంటాం. ఇది మేము కఠినంగా మీకు. ఇంకొకటి సర్పంచ్ సార్ నేను చెప్తున్నా, ఏదన్నా లొల్లులైనా ఎవడన్నా కొట్టుకున్నా చంపుకున్నా మొత్తం బాధ్యత నీదే ఉంటుంది. ఎందుకంటే పెంచి పోషించేది మొత్తం అలా నువ్వే. నిన్ను చూసుకొని వీళ్ళంతా ఆడుతురు, బాధ్యుడు నువ్వే అవుతావు. నేను కఠినంగా నీకు హెచ్చరిస్తున్నా. నిన్న వచ్చిన అధికారులని మరి ఎవరొచ్చారు ఏమి కథని మీరు అడగరా అని అడిగితే వాళ్ళ పేరు చెప్తలేరు. ఏమున్నా మీరు కూర్చొని మాట్లాడుకొని అని వాళ్ళు అన్నారని మీరు విన్నారు. మరి ఎవరు కూర్చొని మాట్లాడుకోవాలి? ఇప్పుడు ఎవరన్నది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటిగానే ఆయన ఏమన్నాడు, 5 ఎకరాలు పట్టు ఎట్లా అవుతుంది, మాది ఎట్లా కాదు అని అంటే సార్ను ఉద్దేశించినట్టే. మళ్ళా ఎవరు రేవంత్ రెడ్డి చుట్టమని అన్నాడు, సార్ను ఉద్దేశించి మాట్లాడినట్టే. ఊరుకు ఉపకారం చేయొద్దు, సాగుకు సింగారం చేయొద్దు అన్నమాట కూడా సార్ను ఉద్దేశించి మాట్లాడినాయి. అంటే ఇప్పుడు సారే చేపిస్తుండ అన్నది అలా ఉద్దేశం. నువ్వు అది నిజం తెలుసుకొని మాట్లాడమను. ఎవరైతే వచ్చిన వాళ్ళు జేసీబీ తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళే అన్నారంట, మీరు కూర్చొని మాట్లాడుకుని అయిపోతుందని అన్నారంట. మీరు కూర్చోమంటే అది మరి వాళ్ళ పాత పాలకవర్గం ముందే మరి ఉన్నారు కదా, వాళ్ళ పాలకవర్గం ఉంది కదా పాత వాళ్ళు. అందులో కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మరి వాళ్ళ పడక ఇట్లా మరి ఏమైనా అవుతుందే మరి వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళ సభ్యులు కదా. సరే, మీరు ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా మీరేం చెప్పదలుచుకోరు? నేను గ్రామశాఖ అధ్యక్షుడిగా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, సుధీర్ రెడ్డి సార్ని కానీ ఇంకొకసారి మీరు రెచ్చగొట్టే మాటలు, ఈ రెచ్చగొట్టే వాక్యాలు, ఈ రెచ్చగొట్టే మెసేజ్లు పెడితే మాత్రం మేము మూకునే లేదు. చట్టపరంగా వాళ్ళు చేసిన రికార్డింగులు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పోనీ మా ఊర్లో గొడవలు వద్దని చెప్పి నేను కూడా నాకు ఎంతోమంది దృష్టికి తీసుకొచ్చారు. బాలరాజ కానీ ఇంకా చాలామంది చెప్తే కూడా పోనీ వాళ్ళు ఏం పెద్ద ఏమైనా చేసేది ఉందా, ఊరు చిన్న సమస్యలు ఇవన్నీ పోనీ అని మేము ఊరుకుంటూ వచ్చినాం. ఇక మాకు కూడా మేము భరించేంత వరకు భరించినాం. ఇప్పటి నుంచి మాత్రం గీమెంట్లు ఏవి చేసినా కానీ మాత్రం ఊరుకునేది లేదు. మేము చట్టపరంగా పోయి వాళ్ళను శిక్షార్హులని చేస్తాం. మేము దీన్ని ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699.
డాల్డా కానీ ఇట్లాంటి ఏమి ఉండవు, ప్యూర్ గీతో చేసిన బిస్కెట్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. అట్లా ఒక్కొక్క ఐటమ్ అట్లా ఇవి చాలా రకాలుగా ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఒక 20 టేస్ట్ ఉంటాయి, 20 ఫ్లేవర్స్ ఉంటాయి బిస్కెట్లు. ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్లు, ఉస్మాని బిస్కెట్లు అంటారు కదా, ఉస్మాని బిస్కెట్ చాలా బాగుంటుంది. ఇది చాక్లెట్ ప్లస్ చిప్స్, చాకో చిప్స్. ఓట్స్ బిస్కెట్స్, ఓట్స్ షుగర్ ఫ్రీ. మూన్ బిస్కెట్స్, బటర్తో చేసిన ఆల్మండ్ స్టిక్స్, చాక్లెట్ ఆల్మండ్ చాక్లెట్ ప్లస్ కాజు. ఇవన్నీ చాయ్ బిస్కెట్, క్యారీ బిస్కెట్. ఓకే, నెక్స్ట్ కేక్స్. మన దగ్గర 49 ఫ్లేవర్లు ఉంటాయి, 50 ఫ్లేవర్లు ఉంటాయి కేక్స్. చాక్లెట్ ఆల్మండ్, కిట్ క్యాట్, మ్యాంగో పేస్ట్రీ, చాక్లెట్ వెనిలా, రెడ్ వెల్వెట్, వైట్ ఫారెస్ట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ ఫారెస్ట్, బటర్ స్కాచ్, డ్రై ఫ్రూట్, చాక్లెట్ బ్రౌనీ, చాక్లెట్ చిప్స్, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్. ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయి సార్. ఆటా బ్రెడ్ అనేది, బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్. ఇంట్లో బర్గర్లు చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళవలసిన బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినాల్సి, ఇంటికాడ బర్గర్ తినాలి. పావు బాజీ, ఇక్కడ పావు తినచ్చు, ఇంటికాడ పావు తినచ్చు. పావ్ బాజీ అంటారు. పావు బాజీ. ఏంటి సార్ అవేంటివి? పిజ్జా బేస్ అన్న, ఇక్కడ పిజ్జాలు తినొచ్చు. మన దగ్గర పిజ్జాలు, లైవ్ పిజ్జాలు ఉన్నాయి. ఇంటికాడ కూడా పిజ్జా తినొచ్చు. ఇంటికాడ ఏం చేయాల్సిన అవసరం లేదు. పైన స్టఫ్ వేసుకోవాలి, వండి పెట్టుకొని తీసుకుని తినాలి. కప్ కేక్స్ అన్న, నాన్ వెజ్ స్నాక్స్ అండి. నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి, మిక్సింగ్ ఉండదు అసలు. సాటర్డే ఇలా చేస్తే వెజిటేరియన్స్కి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్కి ప్యూర్ నాన్ వెజిటేరియన్. నిన్న ఒక 2 నెలల నుంచి గ్రామంలో ఒక ఉద్విగ్నకరమైన వాతావరణం ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే పెట్టేది వాళ్ళే. నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ గురించి వాళ్ళకు ఒకటే మాట సూటిగా చెప్తున్నాము. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల టైంలో, అధికారం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఇల్లు కూలగొట్టుకురు. ఏ రోజు ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ, కాంగ్రెస్ గ్రామ శాఖ కానీ వచ్చి దీని మీద కంప్లైంట్ పెట్టి వీళ్ళని కూలగొట్టాలి, ఇది ఎప్పుడు మేము చేయలే. ఊరు డెవలప్ కావాలి, విలేజ్ పెరగాలి, ఊరు అభివృద్ధి కావాలని మేము కోరుకున్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా వచ్చి 2 నెలలు కాలేదు, మీకు అంత కడుపమంటే ఎందుకు? 6 పథకాలు రాలేదని వస్తాయి. మీరు చెప్పారు దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ఆయననే తల నరుకుంటా ఆయననే దళిత ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేయలే. ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారో వాళ్ళకి తెలియాలి. మేము చేసేది 100 రోజులు టైం ఇచ్చినాం, 100 రోజుల తర్వాత మీరు మాట్లాడండి చేయలేదని. అంతేగాని ఇది చేయలేదు, అది చేయలేదు, దానికి చేయలేదని మీరు మీ పాలకవర్గం, మాజీ పాలకవర్గం మీకు వడక మీరే కంప్లైంట్లు చేసుకుంటారు, మీరే కూలగొట్టుకుంటారు, మీరే సెటిల్మెంట్ చేసుకుంటారు, మీరే డబ్బులు తీసుకుంటారు. ఏ రోజు ఏ కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామంలో, ఈ ప్రతాప్ సింగారం గ్రామంలో ఎవ్వరు ఇంతవరకు ఇవ్వలేదు. మేము ఇప్పటికి కూడా అభివృద్ధినే కోరుకుంటున్నాం. మీరు మాట్లాడిన ఆయనకు కొంచెమైనా ఉండాలి. మొన్నటిదాకా మీరే కదా ఆ సార్ దగ్గర పోయి కాలు మొక్కలేదు మేమన్నారు. ఎవరు కాలు మొక్కిరు? కాలు మొక్కిన వాళ్ళు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. కాలు మొక్కింది మీరే, మీకు కావాల్సిన పనులు చేసుకుంది మీరే, మీకు లావాదేవీలు వచ్చినాక పక్కకు జరిగింది మీరే. మీ అవకాశానికి ఇతరుల మీద బురద జల్లడం కూడా మీ వంతే. మాకు అలాంటి లేదు. మేము మీ అధికారం ఎక్కడుంటే మీరు అక్కడ ఉండేటట్టు చేసుకుంటారు. మేము అధికారం ఉన్నా కూడా ఆపోజిట్లో కొట్లాడినాము, శాంతియుతంగా కొట్లాడినాము, రాజకీయ హుందాగా ప్రవర్తించినాం. మీలాగా మేము వస్తాం, రోడ్డు మీదకి రండి చూసుకుందాం, ఆడికి రండి రాబాయ్, వీడికి రండి రాబాయ్. ఏం యువత దేశానికి వెన్నెముక. ఏం యువత తయారవుతున్నారు? కొంచెమైనా మీకైనా ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దానిపైన కఠినంగా మీలాగానే ప్రవర్తిస్తే మీ భవిష్యత్తు ఏంటి?
ఇది ఎందుకంటే మన ఊరు అన్నప్పుడు 10 మంది కలిస్తే ఒక ఊళ్ళో అందరం మొహాలు చూసుకుంటాం. అన్నా తమ్ముడు అనుకునేటువంటి నీకు నాకు ఏం పాలోని పగొనుకోవడరా, లేకపోతే నీ పంచాయతీ నీ పొలం కట్టుకాడ నా పొలం కట్టుకాడ పంచాయతీ ఎందుకు మాట్లాడతారు? మీరు విమర్శించేటప్పుడు పార్టీని హుందాగా విమర్శించండి, హుందాగా ఉంటారు. మీరు పెట్టినప్పుడు మీరే ఏం మాట్లాడతారో, అది సోయిలు ఉండి మాట్లాడతారో ఓసిలో ఉండి మాట్లాడతారో మీకే తెలియాలి. ఒకవేళ మీరు మాట్లాడిన దాని మీద మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీ భవిష్యత్తు ఏంటి అది కూడా మేమే ఆల్రెడీ జరిగిన దాని మీద ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి నీకు చుట్టమా? సరే మీరు ఏమైనా ఉంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అడగండి, అడిగి అది చేసుకోవాలి. కానీ బట్టగాల్సి మంది మీద వారేద్దాం, ఎట్లాగ మన ప్రతిపక్షంలో ఉన్నాం ఇక వాళ్ళే పెట్టిరు అన్నట్టు కాదు. మీ దాంట్లో మీకు పడక మీరే పెట్టుకొని మీరే చేసుకున్నారు. మాట్లాడు మీరే కాలు మొక్కిన దొరల పాలన ఎవరన్నారు? దొరల పాలన పోయే ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలన మీరు చూడాలంటే కొంత ఓపికతో ఉండండి. ఒక 100 రోజులు ఆగండి. ఎందుకు ఆగతలేదు మీకు? 100 రోజులు చూసినాక దొరల పాలన ఎట్లుందో ప్రజాపాలన ఎట్లుందో మీకే కనిపిస్తుంది. ఇంకోటి, మీరు ఇల్లు కట్టేటప్పుడు మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు. అది కూలగొట్టడానికి ఎవరు వచ్చారో దాని మీద పూర్తి వివరణ తీసుకోవాలి, దాని డీటెయిల్ ఉంటేనే మీరు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడేటైనా వాళ్ళకు ఫస్ట్ నువ్వేంది అనేది నీకు తెలుసు. గతం మర్చిపోతే భవిష్యత్తు ఉండదు ఎవరికైనా. మీరు మొన్నటిదాకా అన్నీ కాలు మొక్కి ఆయనతోటి పని చేయించుకొని అన్నీ చేసుకున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక వెంచర్లో ఒక 9 ఇండ్లు ఊలగొడితే దానికి దిక్కు దివానా లేక మీరు చేసిరు. ఆ విషయంలో మేము బయట తీస్తే మీ పరిస్థితి ఏంది? మీరు రోడ్లు అమ్ముకుంటారు, గుడ్లు జాగాలు అమ్ముకుంటారు, ఎదురు అడిగితే అక్రమ కేసులు పెడతారు. అది మీ నైజాం, మా నైజాం కాదు. మేము లీడర్గా ఎదగాలనుకుంటే పగలు కక్షలు కార్పుణ్యాలతో మేము పోము. అరే వీడు నా మీద పెట్టిడు వీని మీద పెట్టాలని మాకు రివెంజ్ ఉండదు. ఎందుకంటే మేము లీడర్గా ఎదుగుతున్నాం. మీలాగా కక్షల కార్యక్రమాలు చేసుకొని వాళ్ళండ వీళ్ళండ చూసుకొని మేము చేయట్లేదు. ఇప్పటికైనా ఖబర్దార్ చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, అందరికీ మంచిది. ఇప్పుడు మీరు ఉన్న 50 మంది అంటే అందరికీ ఉంటారు. ప్రాణం ఒకటే, పోయేది ఒకటే రోజు పోతుంది, ఉండేది ఒకటే రోజు ఉంటుంది. వాడు ఇట్లా అందరూ ఇట్లా అంటే అందరికీ ఉంటాయి. ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కదిలితే మీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచించుకోవాలి. దయచేసి అని ఎందుకు చెప్తున్నామంటే పిల్లలు ఉన్నారు, యూత్ ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి. దయచేసి మీరు విషయం ఇది మరీ చెప్తున్నాము. మీరు జాగ్రత్తగా ఉండండి, హుందాగా ఉండండి. మీరు రాజకీయం చేసుకోండి, ఎవరు ఏమన్నారు? మీరు రాజకీయం కాకపోతే ఒక దీవి కొనుక్కొని దానికి మహారాజుగా ప్రకటించుకోవాలి, దానికి ఎవరు ఏమన్నారు? ఇది భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుండైనా పోటీ చేయొచ్చు. మీకు స్వతంత్రం ఉంటే ఓట్లు నచ్చితే వేస్తారు, ఓడిపోతారు. ఓటమి విజయం అనేది కామన్. కానీ అధికారం ఎప్పుడు ఉంటాయని అహంకారంతో మాట్లాడితే మొన్న మీకే జరిగింది. కాబట్టి మీరు ఇంకోసారి కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ మీద లేనిపోయి బురద చల్లితే ఎవరు ఊరుకోరు. దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తస్మత్ జాగ్రత్త. అందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే నేను పార్టీలు గిట్టులు అని అన్నీ నాకు నచ్చాయి. అందరి పార్టీ అన్నప్పుడు ప్రతి పార్టీలు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు పోవచ్చు, చేయొచ్చు అనడానికి ఎవరికి హక్కు లేదు. ఏమైందంటే నిన్న నేను నా ఫోన్కు పంపించారు, ఎవరు పంపిస్తే నేను నిన్న చూసినాక నాకు కూడా బాధ అనిపించి నేను పొద్దున సార్ దగ్గర పోయి సార్ మరి ఏంటిది, ఏం సంగతి, మరి ఇలాంటివి ఇట్లా మరి ఫోన్లో నేను విన్నా, ఇది ఏం జరుగుతుంది, మన ఊళ్ళో ఏమవుతుంది అని నేను అడగడం జరిగితే సార్ ఏమన్నాడు, చూడమ్మా నేను ఇండ్లు ఊలగొట్టించినట్టు మీరు మీ పాలకవర్గంలో మీరున్నప్పుడు మీరే కాంప్లైంట్ ఇచ్చుకుర్రు, మీరే ఏదేదో చేసుకుర్రు, మీరే నా దగ్గరికి రావడం జరిగింది. నువ్వైనా సర్పంచ్ అయినా వార్డు మెంబర్లు అయినా అందరు నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే నేను ఏం మాట్లాడినో నీకు తెలియదా, సర్పంచ్కి తెలియదా? ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి సాయం చేసినా కానీ నేను మూర్ఖుడు పని నేను అది ఇది నేను చేసేటోని గాను అని సార్ అన్నారు. అంటే నేనన్నా మరి ఇలాంటి ఇండ్లు కట్టుకుంటే మరి ఇట్లనే కూలగొట్టుకుంటూ పోతే మరి ఎట్లా సార్? అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుర్రు, వాళ్ళకు ఉండో లేకనో వాళ్ళు అమ్ముకున్నప్పుడు కొన్నోళ్ళు మరి ఇల్లు కట్టుకునేది లేదా? ఇదైతే నిజమే. 5 సంవత్సరాల నుంచి నేను కూడా ఒక రాజకీయంలోకి రాకుండా నేను కూడా ఒక ఓటు నా ప్రజలు నాకు ఎన్నుకుర్రు. నేను ఒక నెంబర్ ఉప సర్పంచ్నైనా నేను కూడా చూసుకుంటూ వస్తున్నా. మరి ఇల్లు కూలగొట్టు ఎంతవరకు కరెక్ట్, ఎన్ని రోజులు కూలగొడతారు, మరి ఇల్లు కట్టుకునే రూల్స్ ఉందా లేదా అని నేను అడగడం జరిగింది సార్కి. చూడమ్మా బరోబరి ఇల్లు కట్టుకునే రోజులు వస్తాయి, 4 రోజులు ఓపిక పట్టమని ప్రజలను అందరినీ నేను చెప్తున్నా. నువ్వు చెప్తావో నేను చెప్పిందని చెప్తావో 4 రోజులు ఓపిక పడితే జియో వస్తుంది, నిలబడి నేను కట్టిస్తా. ఇండ్లు ఎవరెవరు కట్టుకుంటారో గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసెంబ్లీ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్లు అయినా నేను దగ్గరుండి ఇండ్లు కట్టిస్తా. అప్పుడు నేను కూలగొట్టింది మీకే తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది అని నాకు సార్ చెప్పడం జరిగింది పొద్దున.
నేనేమంటున్నంటే ఈ కొట్లాటలు పంచాదులు ఏం సాధిస్తాం, కొట్లాడి ఏం సాధిస్తాము? ఈ మీడియాల ముంగల ఈ ప్రతీకర మన పేపర్లకు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఏం సాధిస్తాం? మనుషులు బాధపట్టుడు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను ఒకటే అంటున్నా, మనుషులం ఎప్పుడేమవుతామో తెలియదు. ఈ మంచి వాళ్ళు వయసు వాళ్ళు చచ్చిపోతుర్రు, ముసలోళ్ళు చచ్చిపోతుర్రు. బతికి ఉన్నప్పుడు నలుగురు యాద్ చేసేటట్టు ఒకటి యాద్ పెట్టుకోవాలి. మనం అంతే, మనం మానవులం, దయ్యాలంగా రాక్షసులంగాము. మన ఊరు ఇల్వ మనమే తీసుకుంటున్నాము. పక్కూరు ఎట్లుంటున్నాయి, మన ఊరు ఎట్లుంటుంది? ఎంత మంచిగా ఇప్పటిదాకా అన్నట్టు మన ఊరు ఎంత ప్రశాంతంగా ఉండేది. ప్రతి ఒక్కరు ఏదైనా గొడవ అయినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సుధీర్ రెడ్డి ఇల్లు ఎక్కడ పోయింది, పెద్ద మనిషి ఎక్కడ పోయిండు, దొర ఎక్కడ పోయిండు అనేది పొయ్యిర్రు, సాల్వ్ చేయించుకుర్రు. మన ప్రతి పంచాయతీ పోలీస్ స్టేషన్లకు పోయినా సార్ మంచి ఆయనో చెడ్డ ఆయనో అదే సార్, ఎవరిని కూడా జైల్లో పడకుండా సమస్యలు సాల్వ్ చేసిండు. ఇవాళ అలాంటి పెద్ద మనిషిని మనం చిన్నోళ్ళం, ఆయన కళ్ళ మూట పుట్టినోళ్ళం, మనం ఆయనకు బాధ పెట్టుడు కరెక్ట్ కాదు. మనం పెద్ద పెద్ద మాటలు అనే దాంట్లో ఏం గొప్పతనం రాదు, మనకి ఏమీ దొరకదు. నేను చెప్పేది అదే. ఇప్పటి నుంచి అయినా కలిసి మెలిసి పార్టీలు వేరైనా అందరం మనమే, అందరం మన మనుషులే, అందరం సార్ మనుషులమే. సార్ మనుషులు కాకుండా ఒక్కరు లేరు ఊళ్ళరా, ప్రతి కులం సార్ మనుషులే. సార్ లేనిది ఏదీ లేదు. ఇవాళ మనం ఎవరి మాటలో పట్టుకొని ఎవరో ఏదో అంటున్నారని మనం ఇవన్నీ అనడం గొప్ప కాదు. మీకు కూడా తెలుసు, మీకు కూడా అన్ని అనుభవం ఉన్నాయి. నాదన్న నేనన్న నా ఊరు కాదని అంటారు. నిజమే, నా ఊరు కాకుండొచ్చు, నేను ఊరికి వెళ్ళి ఊరికి రావచ్చు. కానీ నేను వచ్చినప్పటి నుంచి కూడా సార్ని చూస్తున్నా కాబట్టి సార్ ప్రతి ఆపదలు ఆదుకుండు, ప్రాణం పోయేది కూడా తప్పించిండు. ఇంతెందుకు, ఇప్పుడు మన అంశాపూర్ ఎంపీపీ ఆయనది కూడా నోరుతోటి చెప్పొద్దు, ప్రతి ఒక్కరికి ఆయన పెద్ద పెద్ద ప్రాబ్లాలు సాల్వ్ చేసిండు. దయచేసి నేను ఒకటే ఏమంటున్నట్టు అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పటి నుంచి అన్ని కొట్లాటలు పంచాలు కావద్దు, ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడుకోవద్దు. ఈ పార్టీ కార్యాలయంలో నిన్న జరిగే ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సర్పంచ్ గారి గురించి ఈరోజు మేము కూడా ఆయన కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరే, అక్కడ జరిగింది, ఎవరు ఇచ్చిరో తెలియదు, ఎవరు వచ్చిరో తెలియదు, వాళ్ళు కూడా చెప్పలే అధికారం. మరి ఎవరిని బాధ్యత చేస్తారు ఇక్కడ? మీరు గత పాలక వర్గం ఉన్నది, మీలో మీరే చాలాసార్లు పెట్టుకున్నారు. అంటే ముడుపులు ముట్టక, అందరికీ సమానంగా రాక. మరి ఆ విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఒకరిని బదలాం చేస్తారు? రేవంత్ రెడ్డి చూడమంటే ఎవరిని అనుకోవాలి? పెద్ద మనిషి ఎందుకు అంటారు మీరు? అవును, మేము ఒక ఆయన అంటాడు, ఇన్ని రోజులు మీరు పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు అంటే పార్టీలోకి వచ్చినా ఆహ్వానించారు, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, మా బాధ్యత అది. దాని గురించి మీరు నానా రకాలుగా మాట్లాడడం, మీ ఎంత దూరమైన ఢిల్లీకి ఒకటి చంద్రమండలం చీఫ్ మినిస్టర్గా మాకు సంతోషమే కదా. మా ఊరోడు పోయి ఒక ఢిల్లీకి పోతే మాకు సంతోషమే కదా. ఒక పోస్ట్ తీసుకుని మాకు సంతోషిస్తాం కదా. మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు కదా. హుందాగా మాట్లాడి, హుందాగా ఉండండి. ప్రాబ్లం ఉన్నాడు పిలిపియండి, మాట్లాడవు. ఎవరికే ప్రాబ్లం ఉందనేది మీ అంతలో మీరే అన్నీ ఊహించుకొని, మీరే కల్పించుకొని, మీరు మాట్లాడితే ఇష్టం ఉన్నాడు మాట్లాడదు. ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తే నోటికి వచ్చినట్టు అడుపులే కూడా మాట్లాడతారు. ఒక కౌంటర్ పెట్టినప్పుడు దానికి ఎన్కౌంటర్ ఇవ్వండి, అంతేగాని దానికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చూసి ఎంతవరకు అది సంస్కారం అవుతుంది? సంస్కారం కాదు కదా. మీరేమన్నా అన్నారు, మేము అంత ఉచ్చిలు పడుతున్నామా, అంత దిగజారి మాట్లాడుతున్నాం? పద్ధతి కాదు కదా. ఆ బూతులేంది మాట్లాడడం గ్రూపులలో? ఒక నిమిషం కాదు కేసులు చేయడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి. ఓపిక పట్టినా కొద్దీ ఇంకా ఎంతైనా భరిస్తాం. దేనికైనా హద్దు ఉంటుంది కదా ఓపిక ఇట్లా. కాబట్టి దయచేసి అర్థం, ఎవరు కబ్జా కోరులు, ఎవరు తెలుసు కబ్జా కోరులు అందరూ తెలుసు. నేను ఒకటి విషయం అడుగుతున్నా, గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 20 ఏళ్ళ కింద ఏదైతే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం ఉందో దాని పక్క ఒక 12 ఫీట్ల గల్లీ ఉండే. ఆ గల్లీ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఏ పెద్దలనే గదులు ఎత్తుకుపోయారు? తీస్తే అన్నీ వెళ్తాయి, అందరూ అన్ని గురువింజలే, ఏ సుఖం కాదు. ఎందుకు ఇది? మా నోటికి పని కల్పిస్తారు మీరు. మీకు ఏం కావాలనుకుంటే మీరు చేయండి, చట్టపరంగా చేయండి, న్యాయపరంగా చేయండి, అడగండి. మీకు ప్రాబ్లం పిలుచుకొని మాట్లాడుకో. మీకు పేదోడు కట్టుకోవడం సంతోషమే కదా. నేను దానికి వ్యతిరేకం కాదు కదా. అర్థమవుతుంది కదండి. కాబట్టి దయచేసి ఇటువంటి అవాకులు ఎటువంటి పేరకండి. ఎవరిని పెద్ద మనుషులు బదలాం చేయకండి. ఇలా బదలాం చేసి కూడా మీరు యుద్ధం ఏంటి ఎక్కడికో చిలికి గాలివాన అయితే అంత దూరం అవసరమా? ప్రశాంతంగా ఉన్న గ్రామం వాతావరణం విషతుల్యం చేయకండి. అందరూ సంతోషంగా ఉంటాం. మీ పార్టీ కార్యక్రమం మీరు చేసుకోండి, మా పార్టీ కార్యక్రమం మనం చేసుకోండి. నేను తప్పులు ఉంటే చెప్పండి, అంతేగాని ఇట్లా నోటికి వచ్చిన మాట్లాడడం సరే కాదు. ఇక మాట్లాడడం మొదలు పెడితే ఎవరైనా దూరం అని మాట్లాడవచ్చు. అందరికీ అన్నీ ఉన్నాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇటువంటి రిపీట్ చేయొద్దు. ఒకరిని టార్గెట్ చేయడం మాత్రం సరైనది కాదు. థ్యాంక్ యూ. ప్రతాపసింగారం గ్రామ విలేజ్లో చేసిన ప్రెస్ మీడియా సోదరులకు మరియు పత్రికా విలేకరులకు మరియు
మా పార్టీ కార్యకర్తలకు మరియు మా గ్రామశాఖ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రత్నకృష్ణ గారికి మరియు ఇక్కడ చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి ఇంతవరకు మా దగ్గర ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎప్పుడు కూడా ఏ గడబడులు కాలేదు. మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఆయన రాజకీయం ఆయన చేసుకుంటుండే, మా రాజకీయం మేము చేసుకుంటున్నాం. ఈ కొత్తగా ఈ యూత్ ఎప్పుడైతే ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాల రాజకీయం నుంచి వాళ్ళ పాలకవర్గంలో వాళ్ళకు వడక, వాళ్ళ పాలకవర్గంలో వాళ్ళ వార్డు మెంబర్లకు సర్పంచులకు వాళ్ళు వడక, వీళ్ళు వచ్చి గూలగొడుతురు, వాళ్ళు వచ్చి గూలగొడుతురు. ఎవరు గూలగొట్టినా సుధిరెడ్డికి ఏ సంబంధం అంటే సుధిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏదైనా చేసుకునేది ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైనా మాట్లాడుకుని ఉంటే మీరు మాట్లాడుకోవాలి. అంతేగాని ప్రతి విషయంలో ఇవాళ ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ పెద్ద మనిషికి చూడడం అది మంచిది కాదు. అది మానుకోవాలి. ఓరోరు చాలామంది నేను మీడియాలో మాట్లాడడం మేము విన్నాము. మేము కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ దాటొద్దు, చివరిసారికి వచ్చినాక మేము చూసుకుందాం అన్నట్టు ఒక బాధ్యతల వ్యవహారం చేసినప్పుడు ఒక గ్రామ పెద్ద మనిషి అయి ఉండి అట్లా మాట్లాడే సమస్య కాదు. ఉదాతనం ఉండాలి. ఎవరికైనా లీడర్ అంటోనికి ఎదిగే ఓపిక ఉండాలి. అంతా ఉండాలి. కానీ అంతా ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు ఏం చెప్తుర్రు, మన గురించి చెప్తుర్రా, చెడు గురించి చెప్తుర్రా, కొంచెం ఆలోచించాలి. మీరు వీఆర్ఓ వచ్చిందని అంటారు. వీఆర్ఓని అడిగేసి ఎవరు చెప్పారు? కూలగొట్టమని చెప్పి సుధిరెడ్డి చెప్పిండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పిండా, గ్రామశాఖ అధ్యక్షుడు చెప్పిండా? వాళ్ళని అడగండి అయ్యా. ఎంఆర్ఓని అడుగుర్రి. ఎవరు కూలగొట్టిరు? ఆ 3 ఇళ్ళు కూలగొట్టిన బాధ్యత ఎవరిది? మాకేం పనిపాటలు లేవా? మీ పాలకవర్గంలో పంచోడు ఇంతకుముందు మా కార్యకర్త చెప్పిండు. ఏమని చెప్పిండు? పంచోడు లావాదేవీలలో కొంత మిస్అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి మీ వాళ్ళకు మీకు తెలియకుండానే మీకు చెప్తున్నారు. మీరు చూసుకోవాలి. అది ఇప్పటిదాకా మాట్లాడారు మంచిగా ఉండదు. ఇప్పటి నుంచి మనం కలిసి ఉందాము. అందరం మనమే. పార్టీ వేరైనా కానీ నీ పార్టీ నీకు ఉంటుంది, నా పార్టీ నాకు ఉంటుంది. ఎవరి పార్టీ వాళ్ళదే. ఇవాళ సుధిరెడ్డి దగ్గర నిన్నటిదాకా నువ్వు చేసావు కదనే. నిన్నటిదాకా తెలియదు ఆయన మంచోడో చెడ్డోడో తెలియదా? పార్టీ చేంజ్ కాగానే చెడ్డోడు అవుతాడా? అది కాదు. మన అవసరం ఉందని మన దగ్గరకు వచ్చి మనం పని చేయించుకొని పోయినాక పని అయిపోయినాక బయట పోయినాక ఆయన చెడ్డోడు ఈయన మంచోడు అంటే కాదు కదా. అది ఎవరైనా అందరు సమానమే. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అందరూ సేమానంతో ఉందాము, కొట్లాటలు చేసుకుందాం అన్నట్టు మా ఇంతకుముందు మా గ్రామ శాఖ అధ్యక్షులు చెప్పారు. దేనికైనా సిద్ధమే. ఇట్లా పొడుచుడు మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. అందరం మంచోళ్ళమే, అందరం మంచిగా ఉందాం తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి మా పెద్దలు ఆల్రెడీ మా గ్రామశాఖ అధ్యక్షులు కౌంటర్ వేయడం జరిగింది. ఒక ప్రతాప్ సింగారావు అంటేనే ఒక మంచి వాతావరణం ఉండే. ఆ వాతావరణాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఇంకోటి ఏదున్నా కానీ స్నేహపూర్వకంగా ఒకరికొకరు కలిగించుకొని మాట్లాడుకొని ఏ ఇబ్బందులు ఉన్నా కానీ విలేజ్లో చర్చ చేసుకొని ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ చర్చని ఊరు దాటనీయకపోయింది. అసలు మీరు ఏమైనా హైలైట్ కానీ ఏమన్నా ఇది చేస్తారా? లేకపోతే మీ పార్టీని మా పార్టీ బలం లేపి మీరు ఏదో హైలైట్ అయ్యి మీరు విడుదల పొందడానికి ఇది చేస్తారా? ఈ వాతావరణం ఎందుకు ఖరాబ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మా ప్రజలందరూ తెలుస్తుంది మీరు ఏదో మేకపోతు గాంభీరాన్ని రేపేమో నేను చేసిన తప్పులు వీళ్ళేం తీస్తారేమని నీ తప్పులు కప్పుకోవడానికి ఏమైనా మేకపోతు గాంభీరం ప్రవర్తిస్తున్నావా? అసలు ఏమనుకుంటారు? అసలు అంటే మేము చేయలేకనా, మేము చట్టానికి పని చెప్పలేకనా? మీరు చేసిన అక్రమాలు కూడా మేము తీయనికి ఉండే. ఎందుకంటే ఊరు వాతావరణాన్ని ఖరాబ్ చేయకూడదు. సరే ఒకసారి ఉన్నాడు, అధికారం ఉంది అని చెప్పి ఏ రోజు కూడా నేను ఆయన మీద పోటీ చేసి కొద్ది ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేయాలి. ఎందుకు ఒక పేర్లని అంటే పెద్ద ఆయన పేరు వాడితే నేను హైలైట్ అయిపోతా, నేను లేకపోతే నేను ఢిల్లీకి రాజు అయిపోతా అని అనుకుంటారా? వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని కలిపి ఎమ్మడున్న వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ అందరం కలిసి ఉండోళ్ళమే పొద్దులేసి ఊళ్ళో ఉండడం మంచి వాతావరణం కలిపేయాలని ఇప్పటికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని పరిణామాలు ఒకరికొకరు అయిపోయి అసలు ఏ కుటుంబాలకు ఎక్కడ దారి తీసాను కూడా తల్లిదండ్రులు కానీ కొంతమంది భయభ్రాంతుల్లో ఉన్నారు. అసలు ఎక్కడ పోతుంది ప్రతాప్ సింగ్ వాతావరణం? దయచేసి అట్లాంటి వాతావరణం లేకుండా ఏమున్నా మన గ్రామంలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకో, ఎవరు ఇచ్చారో తీసుకొని రా. మీరేంతలే మీరు పడక మీ దాంట్లో ఏదో హైలైట్ కానీ మీరే కంప్లైంట్లు ఇచ్చుకొని మీ దాంట్లో మీరు చేసుకొని అసలు ఎవరి బల్లాలు చెప్తున్నారు మీరు? దయచేసి ఇలాంటి మానుకొని ప్రతాప్ సింగ్ గారు గౌరవం ఉంది. మండలంగా జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక వాతావరణం మంచి విలేజ్ అనే పేరుంది. దయచేసి అలాంటి వాతావరణం కల్పించకుండా వాతావరణం ఏదైనా ఉంటే నిజంగా కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారు, నిజంగా గరిపోలు కట్టుకుంటే దాన్ని సహకరిద్దాం. 100% దానికి సహకరియని ఎన్ని రోజులు సహకరియందే ఇన్నెలు లేని మంచి వాతావరణం ఉంది. మంచి వాతావరణం ఇంకోటి ఇలాంటి మనం కక్షపూరితంగా ఇలాంటివి చేస్తే వచ్చేవరైనా రేపు కాలనీలు వస్తున్నాయి, కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి. ఈ ఊళ్ళో వచ్చి కొనుక్కోవాలి, ఉండాలి, మంచి డెవలప్మెంట్ ఆశించాలి, డెవలప్మెంట్ రావాలి. కానీ ఈ వాతావరణం ఖరాబ్ చేస్తే ఇప్పుడు కాలనీలు అరే పోతే మొత్తం కొంచెము ఈ పర్మిషన్ల కాడ కూల కొడతారు, ఇది చేస్తారంటే వాతావరణాన్ని కల్పించకండి దయచేసి. మన ఊరు డెవలప్ అవుతుంటే నలుగురు మన ఊరు పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయి,
ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు పని కలుపుతుంది. కానీ ఇట్లా మీరేంతా మీరు కంప్లైంట్ చేసుకొని మేమేదో కంప్లైంట్ చేసిరు, వీళ్ళు కంప్లైంట్ చేసిరు, వాళ్ళు కంప్లైంట్ చేసిందని అపోహలు పోకుండా ఊరు వాతావరణం ఖరాబ్ చేయకండి. ఎవరైనా గరీబోలు కట్టుకుంటే 100% సహకరిస్తాం. దానికి సహకరించడానికి కూడా మేము ఉన్నాం. సహకరించి చాలా ఇళ్ళు కూడా కట్టేయడం కూడా జరిగింది. అంతేగాని మీరంతా మీరు పడక మీరు ఊరు వాతావరణం ఖరాబ్ చేస్తారు. ఇలాంటి దయచేసి మానుకోవాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం.